జగిత్యాల జిల్లాలో జిలుగు విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాశారు. గతంలో విత్తనాల కోసం పట్టా పాస్బుక్లు చెప్పుల క్యూలో పెట్టిన విధంగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిలుగు విత్తనాల కోసం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో ఉదయం నుంచే పడిగాపులు కాశారు. ఇప్పటికే చాలాసార్లు విత్తనాలు దొరక్కపోవడంతో వెనుదిరిగామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నా రైతులకు మాత్రం అందకపోవటం గమనార్హం. కవర్లేమని 80 బస్తాలు 100 మంది ఇక్కడ ఉన్నారు. బండి తీసుకొని రమ్మను. విత్తనాల బస్తాల కోసం, జీలుగుల బస్తాల కోసం పొద్దున నిన్నడుతుంది లైన్లు పడితే ఇవి అందే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడైతే మేము ఎట్లా బతుకు ఎన్ని గంటలకు వచ్చారు? ఎట్లా ఇప్పుడు 6 గంటలకు వచ్చారు. మొన్న ఒకసారి వచ్చి మరిగిపోయాను, దొరుకుతలేదు. దేని కొరకు వచ్చారు? జీలుగుల బస్తాలు, జనుగుల బస్తాలు ఎవరు ఇస్తున్నాను. మరి కన్నా వచ్చి పొద్దున 6 గంటలకు లైన్ కట్టాం. 6 గంటల నుంచి లైన్ వచ్చినాం సార్. మాకు అన్నం లేదు, ఏమి లేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము ఎండలో చస్తున్నాం. మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం, ఏదో మంచి చేస్తారని మేము అనుకున్నాం. కానీ అట్లయింది. ఇప్పుడు ఈ మందు బస్తాలకు, ఈ జీలుగు బస్తాలకు మేము నెరివాడు కూడా అవుతుంది. మాకు అన్నం లేదు, ఏం లేదు. రైతులందరం బండి ఇక బండి ఇక మీకు ఓట్ వేయం. ఇక అయిపోయింది, వీడికే సమాప్తం. మమ్మల్ని గిద్ద గోస వచ్చుకుంటారు. గతంలో ఏఈఓ సంతకం కొత్తగా జీలుగు బస్తాల కోసం ఏఈఓ సంతకం అనేది ఫస్ట్ టైం. ఇప్పుడు మాత్రం పచ్చిరొట్ట కోసం ఏఈఓ సంతకం అనేది మాత్రం ఫస్ట్ ఇప్పుడైతే నడుతుంది. గతంలో మాత్రం ఇప్పుడు లేదు సార్. పేపర్ ఇస్తే జీలుగులు ఇస్తారు. ఇవి ఇప్పుడు ఏఈఓ సంతకం అంటే ఏఈఓ ఎక్కడ ఉన్నదో పొద్దున లైన్ పడితే ఇచ్చే ఎప్పుడు ఇస్తాను రైతులు అంటే రైలు కత్తనే అద్దు వాళ్ళకు అట్లకి కొత్త మీరు ఏం మేడం కవర్లేమని 80 బస్తాలు 100 మంది ఇక్కడ ఉన్నారు. బండి తీసుకొని రమ్మను. విత్తనాల బస్తాల కోసం, జీలుగుల బస్తాల కోసం పొద్దున నిన్నడుతుంది లైన్లు పడితే ఇవి అందే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడైతే మేము ఎట్లా బతుకు ఎన్ని గంటలకు వచ్చారు? ఎట్లా ఇప్పుడు 6 గంటలకు వచ్చారు. మొన్న దొరుకుతలేదు. దేని కొరకు వచ్చారు? జీలుగుల బస్తాలు, జనుగుల బస్తాలు ఎవరు ఇస్తున్నాను. మరి కన్నా వచ్చి పొద్దున 6 గంటలకు లైన్ కట్టాం. 6 గంటల నుంచి లైన్ వచ్చినాం సార్. మాకు అన్నం లేదు, ఏమి లేదు. ఏం చేస్తుంది? మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం, ఏదో మంచి చేస్తారని మేము అనుకున్నాం. కానీ అట్లయింది. ఇప్పుడు ఈ మందు బస్తాలకు, ఈ జీలుగు బస్తాలకు మేము నెరివాడు కూడా అవుతుంది. మాకు అన్నం లేదు, ఏం లేదు. రైతులందరం బండి ఇక బండి ఇక మీకు ఓట్ వేయం. ఇక అయిపోయింది, వీడికే సమాప్తం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ